గాడ్స్‌లో మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఆయన కృపలో మనము ఎల్లప్పుడూ వర్ధిల్లాలని, సురక్షితముగా, సంతోషముగా, సమాధానముగా ఉండాలని దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కృప చేత నడిపిస్తారు ప్రతిదినము కూడా. మరి ఈరోజు మనము వాక్యాన్ని చూసుకుందామండి. చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. నాయనా, మీరు ఈ దినం ఏది మాట్లాడాలనుకుంటున్నారు, ఏది సూటిగా నాతో అనేకులతో మాట్లాడాలనుకుంటున్నారు, ఆ మాటలు మాకు ఇవ్వండి నాయన. మీ బోరగా నన్ను వాడుకుని నా ప్రభా, మీ ఉద్దేశము, మీ సంకల్పము, మీ ప్రేమ నాయన మాకు తెలియపరచమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకుందామండి. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 3 నుండి మనము 8 వరకు ఒకసారి చూసుకుందామండి. మరి కుదిరిన వారు వాక్యాన్ని తీసి మరి పెట్టుకుంటే మీకు చక్కగా స్పష్టంగా అర్థమవుతుందని నా విజ్ఞాపన. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఎంత గొప్ప దేవుడండి! ఆయన మన కొరకు ఈ వాక్యాన్ని రాయించారు. మన కొరకే. దేవుడి వాక్యం అంతా కూడా మన కొరకు రాయించిన వాక్యం. ఈ వాక్యము మన జీవితములో నెరవేర్చబడుతుందని దేవుడు స్పష్టంగా కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మరి నా యొక్క వీడియోస్లోని వాక్యమే సత్యము అనే 20 వీడియోస్ నేను చేశానండి. వాక్యము మన జీవితములో ఎలా సత్యముగా నిలిచి ఉన్నది అని అంటే అనేక సాక్ష్యాలు మీ ముందుకి 20 వీడియోస్ నేను పెట్టడం జరిగినది. అవునండి, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో అనువదించుకొని మనము జీవించాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, ఆయన ప్రణాళిక అయి ఉన్నది, ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము చదివినప్పుడు మనము చదివేశాము, అయిపోయింది, లేకపోతే ఇది ఒక బాధ్యత అయిపోయినది, నేను ఈ రోజుకి ఇది ముగిచ్చేసాను అని మనము వాక్యం చదవకూడదు. వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఏది ఇస్తున్నాడు, ఈరోజు వాక్యముతో ఏది నేర్పిస్తున్నారు అని తెలుసుకుని మనం వాక్యం చదవాలి అని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనము దేవుడు ఏమి నేర్పిస్తున్నారు ఈ దినము అని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని తెరిచి మనము ధ్యానించాలి. అప్పుడు దేవుడు ఏదైతే మనతో బోధించాలనుకుంటున్నారో ఆ యొక్క బోధ మనకి చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు ఏమని రాస్తూ ఉన్నారు అని అంటే, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన కునుకడు, నిద్రపోడు. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, కునుకే దేవుడు కాదు. అనేకమైన ఈ లోకములో నిద్రపోవుట, లేపుట అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ మన దేవుడు నిద్రపోడు, అలాగే మరి నిద్రపోయి మేలుకోవడం అంటూ జరగదు. ఆయన నిరంతరము కూడా నిన్ను నన్ను చూస్తూ ఆయన అనేక కార్యాలు మన జీవితాలలో చేయాలి అని ఆయన ఎదురు చూచే దేవుడు. కాబట్టి మనము నిద్రపుచ్చని అవసరం లేదు, మేలుకొన్న అవసరం లేదు. మనము ఆయన వైపు ఏ సమయమైనా ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనకి సమీపముగా ఉంటారు. ఎక్కడా కూడా మనము ఆయన కనుదృష్టిలో తప్పిపోకుండా ఉంటాము. ఎందుకని దేవుడు అంటూ ఉన్నారు, నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు కనీసం ఇలా ఆయన కొనుకడంటండి, ఇలా అని కూడా కొనుకడంట. కొనుకకుండా నిన్ను కాపాడుతూనే ఉంటారు. ఎలాగ కాపాడుతారు అని అంటే,
దేవుని వాక్యంలో ఏమున్నది అంటే, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును అంటున్నారు. నీడ ఎప్పుడైనా మనుషుడికి వేరవుతుందండి? మనుషుడికి నీడ వేరవ్వదు. నీడ మనిషి ఒకటే. అంతలాగా దేవుడు మనకి తోడుగా ఉంటారంట. అలాంటి దేవుడు ఇంకేం కావాలి మనకి? అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనము. కాబట్టి మన జీవితాలలో సంతోష సమాధానము, మన యొక్క రాకపోకలు ఎంతగానో సురక్షమైనగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క దినములు భయంకరముగా మనము చూస్తూ ఉన్నాం. అనేకమైన యాక్సిడెంట్లు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు. బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు చెప్పలేని పరిస్థితులు, ఫ్లైట్ ఎక్కితే దిగే వరకు చెప్పలేని పరిస్థితులు, బండి మీద వెళ్ళి వచ్చే వరకు పరిస్థితులు చెప్పలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఈ లోకములో ఉన్నాయి. మరి వీటి నుండి, ఈ యొక్క ప్రమాదము నుండి, ఈ యొక్క పరిస్థితుల నుండి తప్పించుకోవాలంటే ఎలాగా? ఏం చేయాలి? దీనికి ఒక పరిష్కారం దేవుడు మనకి ఇవ్వాలి కదా అని ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాం. దానికి జవాబుగా ఈ దినము మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నారంటే, నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉండి, అలాగే నీకు నీడగా ఎల్లప్పుడూ కూడా ఉండి సహాయం చేస్తాను అంటున్నారు. అయితే ఇలాగ చేయాలి అంటే మనమేం చేయాలి? దేవుడు ఎప్పుడూ కూడా ఒక ఆశీర్వాదము ముందు ఆజ్ఞ అనేది ఉంటుంది. ఆ ఆజ్ఞకి లోబడితే కనుక ఆశీర్వాదము మనకు వస్తుంది. దేవుడు ఈ యొక్క వాక్యములో 3 నుండి 8 వరకు ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు మనకి. ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవునికి లోబడాలి. మా మామయ్య గారు 79 సంవత్సరములు ఆయన బ్రతికారు. 79 సంవత్సరము కూడా ఆయన ఏం చేసేవారు అంటే, చక్కగా వెళ్ళేటప్పుడు 79 సంవత్సరముల వృద్ధుడు మోకరించి, ప్రభువా నేను ప్రయాణం అవుతున్నాను, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను క్షేమముగా తీసుకొని వెళ్ళు ప్రభువా అని ప్రార్థించేవారు. ఎలా ప్రార్థించేవారండి? మోకరించి ప్రార్థించేవారు. 79 సంవత్సరాల వృద్ధాప్యములో ఉన్న వృద్ధుడు చక్కగా మోకరించి ప్రార్థించి దేవునికి ఆయనని అప్పగించుకొని బయలుదేరేవారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత, అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ మోకరించేవారు. మళ్ళీ మోకరించి, ప్రభువా నన్ను తీసుకొని వచ్చావు క్షేమముగా, అయ్యా నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా అని చెప్పి ఆయన తరువాతనే మంచినీళ్ళు తాగేవారు. అది గమనించిన కోడల్ని నేను అది నేర్చుకున్నాను. ఇలాగ నేను చేయాలి, చేస్తే నేను ఈ లోకములో ఈ యొక్క ప్రమాదముల నుండి, ఈ పరిస్థితుల నుండి నేను తప్పించుకోగలుగుతాను అని నేను నేర్చుకున్నాను. అంటే ఏమిటి అర్థము? దేవుడికి లోబడడం, దేవుణ్ణి మనము ఆశ్రయించడం, దేవుడిని స్తుతించడము అంటే ఆయన చేసిన పనికి స్తుతించడం. దేవుడు ఇదొక్కటే కోరుకుంటూ ఉన్నాడు మానవుని యొక్క జీవితంలో. నువ్వు నా సన్నిధికి వచ్చి నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నన్ను స్తుతించు నేను చేసినందుకు. నేను సృష్టించుకున్నది ఎందుకు? నువ్వు నన్ను స్తుతిస్తావని అని దేవుడు చెప్తూ ఉన్నారు. మనము అలాగ చేయట్లేదండి. వెళ్ళేటప్పుడు దేవునికి అప్పగించుకోవట్లేదు, వెళ్ళిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించట్లేదు. అందుకని చాలా విషయాలలో నష్టపోతున్నాం మనం. నష్టము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇలాగ తప్పిదము మనము చేయడం వలనే నష్టము కలుగుతుంది.
మనము ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా బయలుదేరుతున్నాము, ప్రయాణం అవుతున్నాము అంటే వెంటనే మోకరించి ఆయన సన్నిధిలో ప్రభువా అని మనల్ని మనము అప్పగించుకోవాలి. మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని అందరినీ అప్పగించి మనము బయలుదేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అది చేస్తే గనుక మన జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడుతున్నది. మరి ఎంతవరకు చేస్తున్నాము అంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఎంతో హడావిడి ట్రైన్ దొరుకుతుందో తెలియదు, లేకపోతే ఆ బస్ దొరుకుతుందో తెలియదు, అంత హడావిడిగా మనము బయలుదేరుతూ ఉంటామే కానీ ప్రార్థనాపూర్వకంగా బయలుదేరడం అనేది చాలా తక్కువ అయిపోతుంది. అందుకని ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనము ఆ పరిస్థితుల గుండా మనము వెళ్ళకుండా తప్పించుకోబడాలి అని అంటే ఒకే ఒక మార్గం, ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా నువ్వు చెప్పావు కదయ్యా, నన్ను కాపాడువాడు కునుకుడు అన్నావు కదా, నన్ను కాపాడయ్యా, నాకు సహాయం చేయి, నాకు నీడగా ఉండు, నా రాకపోకలు అంతా కూడా నువ్వే నీ హస్తములలో భద్రపరుచుకుని నాకు సహాయం చేయని మనము ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు వ్యర్థమైన మాటలతో కాదండి, దేవుని వాక్యముతో మనము ప్రార్థించాలి. దేవుడి వాక్యము ఎలాగ ఎత్తిబట్టి ప్రార్థన చేయాలి అని అంటే దేవుడు అంటున్నాడు కదా, నిన్ను కాపాడువాడు కునుకుడు. అయ్యా నువ్వు కునికే దేవుడు కాదు, నన్ను చూచే దేవుడివి, నన్ను కాపాడు, నా యొక్క రాకపోకలి యందు కాపాడయ్యా. నువ్వు అన్నావు కదా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అన్నావు కదయ్యా, నాకు ఏ అపాయము రాకుండా నన్ను కాపాడయ్యా, సహాయం చేయయ్యా. ఇది మొదలుకొని నిరంతరము నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను అన్నావు కదయ్యా, నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేయయ్యా అని మన ప్రార్థన ఉండాలి. మన ప్రార్థన అలాగే ఉండాలి. చిన్న ప్రార్థన, దేవుని వాక్యాన్ని కలిపిన ప్రార్థన ఉంటే గనుక దేవుడు మన యొక్క జీవితంలో ఆయన ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారు. మన ప్రయాణములలో అలాగే మరి బిడ్డల ప్రయాణంలో అన్నిట్లో కూడా దేవుడు సహాయం చేస్తారు. నా కుమారుడు మరి తను చదువుకోవడానికి వెళ్ళడానికి మరి టికెట్ అన్నీ కూడా బుక్ చేసేసుకున్నాడు. మరి వెళ్ళడానికి మరి ఆయన బయలుదేరుతున్నప్పుడు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రభువా మరి దూర ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు, మరి ఆ దూర ప్రాంతానికి వెళ్ళాలి అంటే ప్రయాణం అంతట్లో నువ్వు తోడై ఉండాలి ప్రభువా అని నేను ప్రార్థిస్తూ ఉండినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు పంపించొద్దు అన్నాడు, చదువుకోవడానికి నువ్వు పంపించొద్దు దూర ప్రాంతానికి అన్నాడు. ఎందుకు ప్రభువా, ఏమైంది, వాడికి అంతా బాగుంది కదా అని అనినప్పుడు వాడి యొక్క ఆరోగ్యము నిమిత్తమై పంపించొద్దు అన్నాడు. ఆరోగ్యం బాగానే ఉంది కదా, మరి ఎందుకు పంపించొద్దు అని అంటూ ఉన్నావు అంటే నేను చెప్పు వరకు పంపించొద్దు అని. అప్పటికి కరోనా అంటే మనకి తెలియదండి, మూతికి గుడ్డలు కట్టుకోవడం ఏంటో మనకి తెలియదు. నేనైతే పుట్టి ఎరిగి నాకు తెలియదు. 8వ తారీఖున మరి దేవుడు మాట్లాడాడు. ఫిబ్రవరి 8ని మనందరికీ తెలుసు, మార్చిలో మనకి మరి లాక్డౌన్ అని కరోనా అని మొదలుపెట్టారు. భయంకరమైన పరిస్థితులు. నేను ఆ దినము ప్రార్థించకపోతే దేవుడు మాట్లాడేవాడా? ప్రభువా నా బిడ్డ ప్రయాణంలో నువ్వు తోడై ఉండయ్యా అని అంటే అలాగ అనకపోతే దేవుడు నాకు సహాయం చేసేవారా? అంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ దేవుడితో మాట్లాడడం, దేవునితో సంధించడం, దేవునికి మనము అడిగి తెలుసుకోవడం అనేది మనము చేయాలి అని దేవుడు సంకల్పమై ఉన్నది. ఏ యొక్క పరిస్థితికైనా కూడా దేవుణ్ణి మనం అడగాలి. ప్రభువా మరి ప్రయాణం నువ్వు చదివిస్తున్నావు కదా, ప్రయాణం అవుతున్నావు, మరి నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా ప్రయాణంలో అనినప్పుడు అసలు కరోనా అంటేనే నాకు అసలు నా యొక్క జీవితంలో ఇన్నేళ్ళు మరి నాకు తెలియని నా యొక్క కరోనాని మరి ఈ యొక్క
ఆ మార్చిలో తెలియడం అనేది జరిగినది. భయంకరమైన ఆ కరోనా ఎంతమందిని మరి మట్టిపాలు చేసిందో మనకి తెలుసు. దేవుడు అక్కడ నుంచి ఆ పరిస్థితి నుండి దేవుడు నా బిడ్డని తప్పించడానికి దేవుడు చెప్పాడు, నువ్వు ప్రయాణము అనేది చేయనివ్వద్దు, పంపించొద్దు అన్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు. మన ప్రయాణం అంతట్లో కూడా ఆయన కృపతోని మనల్ని నడిపించే దేవుడు. మనము ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఆయన మన యొక్క జీవితాలలో సురక్షితమైన సుఖమైన మంచిగా మనము ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. అందుకని ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. నువ్వు ప్రార్థించు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నన్ను స్తుతించు అంటున్నాడు. మనము అలాగా చేసి మన యొక్క జీవితాలలో రాకపోకలు యందు మనము మనల్ని భద్రపరచుకోవాలని దేవుడు ఈ దినమున ఈ వాక్యాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. అందించే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడడానికి ఈ వాక్యాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే మనము చేస్తూ ఉంటే కనుక మన బిడ్డలు చూసి దానిని నేర్చుకొని వాళ్ళు కూడా వారి జీవితంలో చేస్తారు. ఇందాక చెప్పాను కదండి, మా మావయ్య గారు 79 సంవత్సరములో వృద్ధాప్యంలో కూడా ఆయన మోకరించి మరి ప్రార్థించేవారు, మోకరించి స్తుతించేవారు. అది నేను చూసి నేర్చుకున్నాను. చూసారా, ఆయన ఏమి చెప్పలేదు, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పలా. ఆయన చేశారు. అది చేసినప్పుడు నేను చూసినప్పుడు నేర్చుకున్నాను. మనము కూడా చేస్తే కనుక మన బిడ్డలు కూడా చూసి నేర్చుకుని అలాగనే దేవునికి వారిని అప్పగించుకుని ప్రయాణమవుతారు. ప్రయాణమై సురక్షితంగా దిగిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తారు. ఈ దినము దేవుడు మనకి నేర్పిస్తున్నారండి. ఇది ఎందుకు అంటే అది మన క్షేమం కోసము ఈ వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. మనము క్షేమముగా ఉండాలి, సురక్షితముగా ఉండాలి, మనము సజీవముగా ఉండాలి, ఎటువంటి ఆపద కష్టము బాధ వాటిల్లకూడదు అని దేవుని చిత్తమై ఉండి దినమున ఈ వాక్యాన్ని దేవుడు మనకి అందిస్తూ ఉన్నారు. మరి అలాగ చేసి మేలు పొందుకుందామా? మన బిడ్డలకి మేలు అనేది అందిద్దామా? మన యొక్క జీవితాలు, మన కుటుంబాలు, మన యొక్క మరి చుట్టాలు అందరికీ కూడా ఇది నేర్పించాలి, ఇది తెలియపరచాలి. అప్పుడు వారి జీవితంలో సురక్షితంగా వారు ఉండి చక్కగా వారి జీవితము నడుస్తుందని దేవుని యొక్క చిత్తమై ఉండి ఈ దినమున దేవుడి వాక్యాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఈ వాక్యానికి లోబడి మన జీవితంలో ప్రార్థనాపూర్వకంగా ఉంటే మన యొక్క రోజులు ఎలా ఉంటాయి అంటే సురక్షితముగా ఉంటాయి. అలాగే దేవుడు మనల్ని కాపాడుతూ ఎక్కడ కూడా ఎటువంటి అపాయము వాటిల్లకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు. అదే కాకుండా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను మనకి తగలకుండా సహాయం చేస్తారంట. చూసారా, ఏది దేవుడు మనకి ఇవ్వనంటున్నారండి, ఏది చెయ్యనంటున్నారు. అసలు పగలు ఎండ దెబ్బ అంట కూడా అది కూడా తగలనివ్వరంట. రాత్రి వెన్నెల దెబ్బంట అది కూడా తగలనివ్వరంట. అంత గొప్ప దేవుడిని కలిగి మనము ఉన్నందుకు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించి మన జీవితాలలో ఆయనని అంటుకట్టుకొని బ్రతికితే కనుక మన బ్రతుకు దినములు అన్నీ కూడా సురక్షితమైన దినములుగా, భద్రముగా ఉండే దినములుగా మన దినములు ఉంటాయని దేవుడు ఈ దినమున ఈ వాక్యాన్ని మనకి అందిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపా కనికరాస్తాన్ని బట్టి అవును నాయన, మేము భద్రముగా సురక్షితముగా ఎటువంటి అపాయము రాకుండా మేము చక్కగా ఉండాలి అని అంటే మీ వాక్యానుసారముగా మా ప్రార్థన ఉండాలి. వెళ్ళేటప్పుడు మమ్మల్ని, మా బిడ్డలని మీకు అప్పగించుకోవాలి. వెళ్ళిన తర్వాత సురక్షితముగా దిగిన తర్వాత మిమ్మల్ని స్తుతించాలి అని ఈ దినమున మీరు నేర్పించారు నాయన. మేము కలిగి ఉన్న దేవుడు నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు నాయన.
ఎంతగానో మమ్మల్ని క్షేమముగా చూచే దేవుడివి. అలాంటి దేవుడిని మేము కలిగి ఉండి మమ్మల్ని మీకు అప్పగించుకొని మా ప్రయాణము అంతట్లో మాకు సహాయం చేస్తావని ఎల్లప్పుడూ నిరీక్షణ విశ్వాసము కలిగి మేము ఉండడానికి, మాకు సహాయం చేయడానికి మీరు ఎల్లప్పుడూ కూడా మీ హస్తాన్ని చాపి మమ్మల్ని హక్కును చేర్చుకొని నడిపిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ, నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.